ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీల ఆఫీసుల వద్ద భారీగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. రెండు పార్టీల ఆఫీసుల వద్దకు కార్యకర్తలు ఎవరూ రాకుండా చూస్తూ ఉన్నారు పోలీసులు. బీజేపీ కార్యాలయానికి వచ్చే రెండు దారులను మూసివేశారు. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. దీంతో గాంధీ భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన. తమ కార్యకర్తలపై దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. సడన్ గా కట్టలతోని రాళ్లతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను, అసలు ఎక్కడుంది మీ లా అండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా హోమ్ మినిస్ట్రీ మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా. అసలు మెయింటైన్ అవుతుందా? అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? ఒక పార్టీ కార్యకర్తలు కొట్టాలి, ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయాలి, నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. అది మీ కార్యకర్తలకి మీరు నేర్పియలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాలబెడతాం మేము అనుకుంటే, మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే, యాద్ పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నాను. కాంగ్రెస్ గుండెలు సడన్గా